నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అసెంబ్లీలో ప్రైవేట్ వర్సిటీల బిల్లు ప్రవేశపెట్టిన లోకేష్, ఏపీకి విదేశీ విద్యా సంస్థలు తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. పురుషులకు పట్టణాల్లో పొదుపు సంఘాలు ఏర్పాటు, త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామన్న మంత్రి నారాయణ. అనకాపల్లి జిల్లా బయ్యవరంలో మహిళ దారుణ హత్య, శరీర భాగాలు వేరు చేసిన దుండగులు. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి తొలగించాలని డిమాండ్, 2 వర్గాల మధ్య ఘర్షణ, నాగపూర్లో కర్ఫ్యూ విధింపు. అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ తిరుగు పయనం, రేపు తెల్లవారుజామున భూమి మీదకు రాక. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ, చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మన రాష్ట్ర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఏపీలోనే నాణ్యమైన విద్యను అందించేలా సంస్థలను తీసుకురావాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్, భారత్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏపీ వ్యాప్తంగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామన్నారు. బిడ్స్ పిలానికి అమరావతిలో 70 ఎకరాలను కేటాయించామని, టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వస్తాయన్నారు. డిప్టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్న మంత్రి, విశాఖలో ఏఐ స్పోర్ట్స్ వర్సిటీలు స్థాపిస్తామన్నారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్పులు తీసుకొచ్చి యూజీసీ వారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు కూడా వాటికి కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, వాటికి సంబంధించినటువంటి చట్ట సవరణ కానీ బిల్లు కానీ ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచన ఉంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ విదేశీ విద్యాలయాలు అవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేసే ఆలోచనలు కూడా దయచేసి మంత్రి గారు సభకు తెలియపరచాల్సిందని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ హబ్గా, విద్యా కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఎంఎస్కి అయినా సరే దేనికైనా సరే బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి. ఇవాళ మన బిడ్డలు వెళ్ళి ఎక్కడో టాస్కెంట్ లాంటి చోట మెడిసిన్ చదివే పరిస్థితి ఉంది. రష్యాకి వెళ్తూ ఉన్నారు. ఎందువల్ల ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అవకాశాలు ఇక్కడికే మనం ఇవ్వగలిగితే విద్య వ్యాప్తి చెందుతుంది. ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రైవేట్ యాజమాన్యాలు ప్రోత్సహించేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కూడా మార్పు చేసి దానివల్ల ఆదాయం కూడా వస్తుంది, మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. అధ్యక్ష సార్, మా కనిగిరి ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2016లో IIIT కాలేజీని అక్కడ శంకుస్థాపన చేశారు సార్. అప్పటి నుంచి దాని మీద ఎటువంటి పురోగతి చెందలేదు సార్. గత ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేసి అవరోధం కలిగించారు కాబట్టి సార్, మా ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ అని పెట్టున్నారు సార్. ఓన్లీ బిల్డింగ్కే పరిమితం అయ్యింది. దాన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసి మా ప్రకాశం జిల్లాను కూడా ముందంజలోకి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది. అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తున్నాను. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలు మేము సవరించాలి.
దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశాల్లోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్, పూర్తి చేస్తారు. బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష. రెండోది టాటా గ్రూపు, LNT, IIT మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ AI, ML కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. సాక నాదైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి. ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను పర్సనల్ తీసుకుని ఒక AI యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. AMA యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా, ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసేగల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష. ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష. వాళ్ళకి CBG ప్రాజెక్ట్, రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది. ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే 3 సంవత్సరాలు మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. దాతలు కూడా ముందరకు వస్తున్నారు. ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. బుడమేరు వరదను సముద్రంలోకి తరలించేలా శాశ్వత కార్యాచరణ చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు నిమ్మల సమాధానమిచ్చారు. బుడమేరు వద్ద తాత్కాలిక రిపేర్లకు అవసరమైన నిధులు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి. రేపు గనక 35 సెంటీమీటర్ల అవసరం, కేవలం 10 సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది. ఈ వాగులకి మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి. ఈ బుడమేరు దాని మీద అర్జెంటుగా ఈ చెరువులు పోడ్చిపోతే 1,20,00,000 ఒకటి అధ్యక్ష, ఒకటేమో 80,00,000 అధ్యక్ష. ఆ మినిమం కనుక చేయకపోతే మనం ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ప్యాచ్ వర్క్ చేసే బదులు శాశ్వత ప్రణాళిక మీద కనుక మనం చేయకపోతే ప్రతి 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 8 సంవత్సరాలకి ఇదే వస్తుంది. ఈ రోజు IoT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టము, ఎర్లీ సబ్మర్జిబుల్ పంప్స్ కూడా ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యే సిస్టమ్స్ వచ్చినాయి. కాబట్టి హౌస్ కమిటీ లాంటిది వేసి ఓన్లీ ఎంక్వైరీస్కే కాదు మంచి పనులు కూడా చేస్తే మంచిదని అభిప్రాయం అధ్యక్ష. చౌదరి గారు, నో డౌట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మినిస్టర్ గారు కూడా మీ అందరితో కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని ఒక కమిటీ ద్వారా చేస్తే బాగుంటుంది. ఉప్పుటేరు ఆక్యుపేషన్స్ ఉండి ఇప్పుడు సమ్మర్ లో గనక మనం అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ తొలగించకపోతే చాలా వచ్చే ఏళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది. ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎన్నికేపాడు యూటీ ఏదైతే ఉందో, అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో, అది ప్రస్తుతం ఒక 3,000 నుంచి 4,000 క్యూసెక్లు వెళ్లేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష. ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో 4,000 ఇళ్లు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక 6,000 కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే ఈ యొక్క 6,000 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. 10,000 క్యూసెక్లు కూడా సరిపోదు, 20,000 దాకా పెంచాలి. కానీ ఇంకా పెంచాలని అనుకుంటే, ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, కాస్ట్లీ ల్యాండ్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి దానికి ప్యారలల్ గా పాత కాలం అని మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెనకేపాడు యూటీ దాకా ఒక పాత కాలం ఉంది అధ్యక్ష.
ఆ పాత కాలువ సన్నగా ఉంది, దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుంది. తద్వారా అక్కడ ఒక 20,000 క్యూసిక్లు దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా 2 ప్యారలల్ గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ రకంగా ఎనికేపాడు దాకా ఈ 2 కెనాల్స్ నుంచి తీసుకొచ్చి ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర 50 కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష. మరి దాన్ని కూడా 40,000 క్యూసిక్లు వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. ఆ రోజు 5 ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష ముందు ఆ పనులను కూడా మరి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బుడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న కేబినెట్లు కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధ్యక్ష. పురుషుల పొదుపు సంఘాల ఏర్పాటు ప్రస్తుతం పట్టణాల వరకే కేంద్రం నిర్దేశించిందని, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రతిపాదిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారాయణ సమాధానమిచ్చారు. కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, గిగా వర్కర్స్, కేర్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వేస్ట్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశారు అధ్యక్ష. మన రాష్ట్రంలో ఈ 2 విశాఖపట్నం, విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష 818 గ్రూపులు చేశారు అధ్యక్ష. భారతదేశం మొత్తం 25 సిటీస్లో 1949 గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో 2 సిటీస్లో 818. అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో 42% అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఖచ్చితంగా ఆ కన్సర్న్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. ఎమ్మెల్యేల ఫోటో సెషన్లో సభాపతి అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. మొదటి వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటు మంత్రులు కూర్చున్నారు. ఎమ్మెల్యేలు సీనియారిటీ ప్రకారం సభ్యులు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. ఎమ్మెల్సీల ఫోటో సెషన్లో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ముందు వరుసలో కూర్చొని ఫోటో దిగారు. ఫోటో సెషన్ ముగించుకుని వెళ్తున్న సమయంలో పవన్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కరచాలనం చేసుకున్నారు. బాగున్నారా అంటూ పవన్ను బొత్స పలకరించారు. మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్ మీట్ ప్రారంభం కానుంది. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇండోర్ స్టేడియంలో శాబ్ చైర్మన్తో క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి షటిల్ ప్రాక్టీస్ చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశామన్నారు. మొత్తం 173 మంది ఆటల పోటీల్లో పేర్లు నమోదు చేసుకున్నారని, విజేతలకు ముఖ్యమంత్రి బహుమతులు ప్రదానం చేస్తారని సీఎం తెలిపారు. వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ను కించపరచడం సహా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా పోసాని మాట్లాడారంటూ తెలుగు యువత నాయకుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ప్రశ్నించేందుకు గుంటూరు సిఐడి కోర్టులో అధికారులు పిటిషన్ వేయగా న్యాయమూర్తి ఒక్కరోజు కస్టడీకి అనుమతించారు. ఆ మేరకు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు అక్కడి నుంచి జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. పోసానికి గుండె జబ్బు ఉండడంతో ఈసీజీ, 2D ఎకో చేయించారు. అనంతరం గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు పోసానిని ప్రశ్నించేందుకు కోర్టు గడువు ఇచ్చింది. పోసాని వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఎవరున్నారని సిఐడి రాబట్టనుంది. శ్రీవారి వైకుంఠ దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు విచారణకు హాజరయ్యారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈవోను ప్రశ్నించారు.
ఇవాళ మరికొందరిని జిల్లా అధికారులు ఉద్యోగులను కమిటీ విచారించనుంది. 2 రోజుల క్రితమే తిరుమలలోని క్యూలైన్ వ్యవస్థలను పరిశీలించిన కమిటీ తొక్కిసలాట బాధితుల నుంచి వర్చువల్గా వాంగ్మూలం సేకరించింది. అనకాపల్లి జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. కసింకోట మండలం బయ్యవరం కల్వర్టు కింద దుప్పట్లో చుట్టిన శవం లభ్యమైంది. మృతదేహానికి కాళ్లు చేతులు లేవు. హంతకులు మహిళ శరీర భాగాలు నరికి ఎక్కడో పడేసినట్లు భావిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి శవాన్ని దుప్పట్లో చుట్టి వాహనంలో తెచ్చి కల్వర్టు పక్కనే పడేసినట్లుగా కనిపిస్తోంది. మహిళ ఎవరనేది గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించారు. మృతురాలి వయస్సు 40 ఏళ్లుండవచ్చని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి. వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని గడపగా ఉండే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ప్రతిపాదన వచ్చినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప విశిష్టత తెలిపేలా ఆ పేరును మార్చడం శుభసూచకమన్నారు తులసిరెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది. అటు వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఉండాలి, అటు దేవుని కడప జ్ఞాపకార్థంగా, తిరుమల జ్ఞాపకార్థంగా కడప అనేది ఉండాలి. కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది అని అనేక మంది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలనుకోవడం చాలా అభినందనీయం. ఇందులో రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు అనేక విధాలుగా అభివృద్ధి చేశారు కాబట్టి అటు ఆయన జ్ఞాపకార్థం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని గడప కాబట్టి ఆ జ్ఞాపకార్థం రెండింటినీ ఉభయతారకంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా అని పేరు పెట్టడం చాలా చాలా సమంజసం. ఇది అభినందనీయం, ఇది హర్షణీయం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిన్న జరిగిన 10వ తరగతి పరీక్షల నిర్వహణలో లోపంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సార్వత్రిక విద్యాపీఠంలోని ప్రశ్నాపత్రాలు గల్లంతుపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలు తీసుకుని ద్విచక్ర వాహనంపై కేంద్రంలోకి వచ్చేసరికి ప్రశ్నాపత్రం గల్లంతైంది. పక్క కేంద్రానికి వెళ్లి ప్రశ్నాపత్రం తీసుకుని విద్యార్థితో ఆలస్యంగా పరీక్ష రాయించారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు హుటాహుటిన రాయదుర్గం చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన 2 అధికారులను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. మామూలుగా అయితే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇద్దరు కలిసి క్వశ్చన్ పేపర్ తీసుకుని వెళ్లాల్సి ఉంది. రూల్స్ అలా ఉన్నాయి మనకు. నిన్నటి రోజు మాత్రము ఒక్కరే కదా ఉండేది, ఒక క్వశ్చన్ పేపరే కదా, ఇద్దరు ఎందుకులే అన్నట్టుగా ఈ డిపార్ట్మెంటల్ ఆఫీసరు సెంటర్లో ఉండిపోయాడు గర్ల్స్ స్కూల్లో. చీఫ్ మాత్రము పోలీస్ స్టేషన్కి వచ్చి క్వశ్చన్ పేపర్లు తీసుకుని బండి పాకెట్లో పెట్టుకున్నారు. 9:30కు ఆయన క్వశ్చన్ పేపర్ కోసం చూసుకున్నాడు. పిల్లలకి ఒకే ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయికి ఇవ్వాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ కోసం చూసుకుంటే అప్పుడు బండిలో క్వశ్చన్ పేపర్ బండి లేదు. బాలగంగాధర్ తిలక్ సెంటర్, ఆ సెంటర్లో కూడా ఒకే అబ్బాయి పేపర్ రాస్తూ ఉండేది కాబట్టి అక్కడ వాళ్ళు ఎలాగో క్వశ్చన్ పేపర్ బండి ఓపెన్ చేశారు. అక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఇక్కడికి వీళ్ళ చీఫ్ పోయి తీసుకొచ్చుకొని ఇక్కడ ఎగ్జామ్ అయితే జరిపించారు. రాత్రి చాలాసేపు వరకు ఇక్కడే ఉండి పై అధికారులు అంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాయడము, మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వేసవి ప్రారంభంలోనే విజయవాడలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా విజయవాడ కొండ ప్రాంతాలైన మొగల్రాజపురం, వన్ టౌన్, చిట్టినగర్ ప్రాంతాల్లో సరిపడా తాగునీరు రాక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేళాపాళా లేని సమయంలో నీరు వదలడం, అందులోనూ సన్నటి ధార రావడంతో ప్రజలకు ఏమాత్రం సరిపడడం లేదు. సమస్యను వీఎంసీ సిబ్బంది మొరపెట్టుకున్నా స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పైప్లైన్ల లీకేజ్తో నీరు రంగు మారి రావడంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నారు. మున్ముందు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో తాగునీటి సమస్య లేకుండా వీఎంసీ పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. నీళ్లు రావట్లేదండి, మాకు అన్నాలు బట్టి అయినా నీళ్లు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఒక బిందె 2 బిందెలు వస్తే మాకు చాలా కదండి.
మరి మేము పనులకి వెళ్ళాలి, టయానికి వదులుతానన్నీ టయానికి వదలట్లేదు. 2-3 బిందెలు వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి, అంత మించి రావట్లేదు. 2 పూటలు వస్తాయండి, 2 పూటలు వస్తాయి కానీ చాలా స్లోగా వస్తున్నాయి. బాగా 8 కల్లా వదులుతామంటున్నారు కానీ నీళ్ళు రావట్లేదు, మోటార్లు వేసుకోండి అంటున్నారు. ఈ పంపులు ఒకటి సన్న దారత్తని పంపులు బాగా వదలతల ఆ నీళ్ళు ఇప్పుడే అట్టుంటే మరి రేపు వేసవకాలం ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మాకు? ఆ నీళ్ళ గురించి కూడా ఆ సమస్య తీర్చండి. మరి నీళ్ళు కొద్దిగా కొరతగానే ఉంది. అంటే ట్యాంకీ నిండినప్పుడు మాత్రం ఎక్కువ టైం వదులుతున్నారు, ట్యాంకీ నిండకపోతే టైం తగ్గించి వదులుతున్నారు. అంటే అవి సరిపోవటం లేదు. ఇవి రాను ఎండాకాలంలో ఈ ప్రాంతంలోకి ఏదన్నా వాటర్ ట్యాంక్ కానీ తెప్పిస్తే బాగుంటుందని మా ఆలోచన. నీళ్లు మాత్రం కొద్దిగా తక్కువగానే ఇస్తున్నారు. ఇచ్చే నీళ్లు కూడా టయానికి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన టయానికి వదులుతున్నారు. ఏ టయానికి వదులుతారో తెలియదు. నీళ్ళు సాలకే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, వాళ్ళకి చెప్పినా కానీ చేయట్లేదు. ఈ వేసవకాలం కూడా కొద్దిగా 1 గంట ఎక్కువగా పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట వదిలితే 2 సార్లు వదిలితే నీళ్లు సరిపోవటానికి అవకాశం ఉందండి. సమస్య ఏముంది, వారం రోజులు బట్టి నీళ్ళు రావట్లేదు. ఒకళ్ళు వచ్చినా నల్లగాను నలకలుగా వస్తున్నాయి. ఈ నీళ్లు మన నలకలు అసలు నీళ్ళు ఒక రోజు అయితే రాను కూడా రాలేదు, నల్ల మసిపొగ్గులాగా వస్తున్నాయి. నాన్న ఆ నీళ్ళ గురించి కొద్దిగా మాకు చర్య తీసుకోండి. మాకు నీళ్ళు తెల్లారి గంటలు వదిలితే మాకు కావాలండి. తెల్లారి 7 దగ్గర నుంచి వదిలినా పర్లేదు, 2 గంటలు వదిలినా సరిపోతాయి. నీళ్ళు సరిగ్గా రావట్లేదు, నలకలుగా, లేకపోతే కొద్దిగా ఈ నల్లగా ఉంటుంది చూడండి, నాసు పట్టినట్టు అట్లా వస్తున్నాయి. వాటర్ ట్యాంకులు కొండ ప్రాంతంలో నిర్మించారు. జనాభా పెరిగారు కానీ వాటర్ సరిపోవట్లేదు. మొన్న అందుకనే లాస్ట్ టైం వాటర్ క్లీనింగ్ లేక మొగలరాజపురంలో అంతమంది చనిపోయారు. మార్నింగ్ 1 అరగంట, ఈవినింగ్ 1 అరగంట టైం పెట్టి టయానికి వదిలితే కనుక కంపల్సరీగా ఇది ఉపయోగపడిద్ది. లేదంటే తూర్తు మంత్రంగా నలుగురు ఉపయోగం లేకుండా మీరు ఉన్నది కొంచెం ఒక డివిజన్లో ఫుల్గా వదిలేసి నెక్స్ట్ డివిజన్లో కింద నలకలు వదిలితే అది సమస్యగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రాక కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు తిరిగి రావాలంటూ ప్రజలు కోరుతున్నారు. స్వాగతం సునీత అంటూ కర్నూలు మాంటెసరీ విద్యార్థులు ప్లకార్డులు చేపట్టి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. పుడమి మీదకు వచ్చిన తర్వాత సునీత విల్మోర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలని ప్రార్థించారు. అందరికీ తెలిసిన విషయమే, సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ ముందు సంవత్సరం జూన్ 5వ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. వారు 1 వారం లోపల తిరిగి రావాల్సి ఉన్నింది, కానీ వారు కొన్ని కారణాల వలన వారు తిరిగి రాలేకపోయారు. మేము ఇంతకు ముందు కూడా ఆగస్టు 12వ తేదీన ఇదే విధంగా ర్యాలీని నిర్వహించాము. ఇలా వేలాది విద్యార్థుల ప్రార్థనల ఫలితంగా రేపు ఉదయం వారు రావడం జరుగుతుంది. వారు భూమి మీదకి క్షేమంగా వచ్చి మా అభినందనలను అందుకోవాలని కోరుకుంటున్నాము. ప్రపంచం మొత్తం ఉత్కంఠతతో ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. గత 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుపడిపోయిన 2 వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈరోజు ఈ ధరిత్రి మీదకి తిరిగి రానుండడం ఎంతైనా ముదావహం. ఈ అంతరిక్ష కేంద్రంలో వారు 9 నెలలు ఉండడం వలన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా క్షేమంగా తమ మిగతా జీవనయానాన్ని కొనసాగించాలని మేమందరూ కోరుకుంటున్నాం.